ఇక నేను అనకొండనే ఇంకో అనకొండ ఇక నేను చెప్పలేను తమ్ముడు. ఇది మన తెలంగాణలో మంచి శాస్త్రాలు ఉంటాయట. అవన్నీ ఇంక నేను అతని పైన ఇంకేం చెప్పలేను. డెఫినెట్గా మిగతా ఇంకొక నేను వ్యక్తిగతంగా కానీ ఎవరిపైన నిన్న ఒక వీడియో పెట్టిరు, సెల్ఫీ వీడియో పెట్టిరు, అది రాష్ట్రం అంతటా బాగానే వైరల్ అయింది. ఉన్నపల్లంగా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసిన అనుకో మీకు, తమ్మి ఎందుకు ఈ రకంగా మాట్లాడు? తమ్మి అంటే మూతిపళ్ళు రాలగొడతాయి. ఎవరికి తమ్మి అన్న? ఇంకొకసారి తమ్మి అంటే మీరు అన్నారు చూడు, తమ్మి ఎందుకంటే మూతిపళ్ళు రాలగొడతా. ఓకే, ఎవరికి తమ్మి? కనీసం లేపుతారా? మల్లన్న గారు ఫోన్ చేసి లేపుతారా, మాట్లాడతారా? తమ్ముడు నేను నీకు నా గురించి నీకు అన్నీ తెలిసి ఇప్పుడు నీ మీడియాలల్లా దీనికి వాయిస్ రావడానికో దీనికి వ్యూస్ రావడానికో ఇక నువ్వు నన్ను ఎట్లా లేపుతున్నావు? ఓకే, తెలంగాణలో గౌరవ ప్రధానం ఉంటుంది. నువ్వు ఆత్మగౌరవం ఎక్క దట్టు మన గిరిజన బిడ్డలకు బంజారా బిడ్డలకు ఊర్లలోనే తల్లిదండ్రులు అంటేనే గామియా కచ్చా జాన్ झुमड़ी बांध में जो कौन देखो भाई भैया ఈ కాంకర్ వచ్చా झुमड़ी బాంధని ఒక్కొక్కళ్ళం మనము మన తల్లిదండ్రులు పక్కకు పోయి మనం రాజ్యాలు స్థాపించుకున్న వాళ్ళం. ఆ చరిత్ర మనది. ఆత్మగౌరవం విషయంలో సంపద నాయక్ ఎక్కడ తక్కువాడు. నువ్వు మంచిగా మాట్లాడితే మంచుకుంటావు, నువ్వు మంచిగా అయితే నీ గురించి నేనే చెప్తా. ఇదే మళ్ళీ సంపత్ గారు మనం కలిసి పని చేద్దాం అన్నాడు అనుకో, నీ క్రెడిబిలిటీ ఏముందని అడుగుతా. నీతో నాకేం పని ఉన్నది? నాకు ప్రజలతో సంబంధం, ప్రజల బాధలతో సంబంధం. క్రెడిబిలిటీ అంటే ఆయన దగ్గర పైసలు ఉన్నాయని అంటున్నారు అందరు. ఇప్పుడు తెలంగాణ మూమెంట్కి వెళ్ళి నేను ఎప్పుడో పనిచేస్తున్నా. నా తోటి మిత్రులు అందరూ అన్ని రాజకీయ పార్టీలకు పోయినరు. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అందరూ అయ్యారు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. దాని తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి పక్కన కూడా అప్పుడు కూడా పనిచేసినాం. నేను ఇప్పుడు ఏడున్నా జనసేన పార్టీలో ఉన్నా. ఉంటుంది. నేను ఎందుకంటే నిజంగా నేను కమాయించుకోవాలనుకుంటే నేను ఈ పార్టీలలో ఉండేటోని కదా. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీలలో ఉండేటోని కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టి అతనితో నడవాలనుకున్నాం, నడుస్తున్నాం. డెస్టినీ చూపుతుంది, మనమేం అనుకోం కదా. నీ దగ్గర నేను ఎందుకన్నా ఎంతసేపు జనసేనలోకి మల్లన్న రావాలంటే క్రెడిబిలిటీ కావాలని ఆలోచించకుండా ఆయన వస్తే పార్టీ కూడా బలోపేతం అవుతుంది, కానీ ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? ఎట్లా అందరిని బ్లాక్మెయిల్ చేయమన్నట, ఓకే, ఎట్లా అందరిని మోసం చేయమన్నట, ఆ పార్టీని ఈ పార్టీని మోసం చేసి తిట్టుకొని పోమన్నట. జనసేన పార్టీలో ఒక గొప్ప సిద్ధాంతం ఒకటి ఉంటుంది చూడు ఉపేందర్. నాయకునితో వచ్చేటప్పుడు కొన్ని వందల మందితో వస్తాడు. ఆ నాయకుడికి ఇట్ట జనసేన పార్టీలోకి వెళ్ళిపోతే వాడు సింగిల్గానే పోతాడు. వాళ్ళందరూ ఇక్కడికి యాడ్ అయిపోతారు. ఓకే, అందుకని ఉన్నాం. ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు జనాలకు మంచి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో ఉన్నాడు కాబట్టి అతన్ని ప్రతి ఒక్కరు లవ్ చేస్తారు ఉపేందర్. డెఫినెట్గా ఇదే మల్లనని ఇదే జనసేనలా మీరు కాకుండా ఇంకొంత వ్యక్తులు రావాలని అనుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు కదా, ఉన్నారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? ఎవరు రమ్మన్నారు అంటే మీ క్యాడర్లో ఇంకొంతమంది ఎక్కడ రమ్మన్నారు? నేను ఇందాకనే మీటింగ్ పోయి వస్తున్నా. ఈడ కూకటపల్లిలో మాది మార్చి 14వ తారీఖున ఏదైతే మాది ఇది ఏంది సభ ఉన్నది. ఓకే, మా ఆవిర్భావ సభ. 10 ఏళ్ళు కష్టపడి 11 సంవత్సరాల వేసుకున్న తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఫస్ట్ సభ అక్కడ జరగబోతుంది. మేము ఆ బిజీలలో ఉన్నాం. ఇవాళ శంకర్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే రామ్ తల్లూర్ అన్న, ప్రేమేంద్ర, రాష్ట్ర కార్యవర్గం అందరం కూకొని మాట్లాడుకొని, అందుకనే నీ స్టూడియోకి వచ్చేసరికి లేట్ అయింది. మా దగ్గరికి ఇంతమంది బీసీలు ఉన్నారు, మా పార్టీ గురించి పోరాడినోడు ఉన్నాడు. నువ్వు వచ్చి నేను మోసం చేయమని ఇక్కడ ఎవడు ఎత్తుకునేటోడు లేడు మన ఉపేందర్ గారు. నేను ఒకటే చెప్తున్నా, అట్లాంటిది ఏం లేదు. డెఫినెట్గా చెప్తారన్న మల్లన్న గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తా గిన్ని మొత్తం చెప్పిన తర్వాత ఒక మాటలో ఏం చెప్తా? మోసకార్యాన్ని నేను చెప్తలేను, జనాలు చెప్తాను. నమ్మమని నేను చెప్తలేను. కింద నేను ఎవరో కాదు, క్యూ న్యూస్ది ఇందాక నీకు చూపిస్తానే, దాని కింద కామెంట్లు చూసుకో. ఆ కామెంట్లను కూడా ఏంటంటే నాకు ఒక తమ్ముడు పంపించిండు, నేను నీకు చూపిస్తా. వాళ్ళతో తిట్టిపించేటోడట. అంటే మీన్స్ ఇగో నవీన్ తమ్ముడు అని చెప్పేసి ఇక వద్దు, నేను ఇక మిగతా వీళ్ళందరూ ఇంకా వద్దు పాపం వాళ్ళ గురించి. వీళ్ళందరూ నాకు ఆ రోజు నా లైవ్ అయిపోయినప్పుడు వీళ్ళందరూ ఇంకేందంటే ఇగో ఇక్కడ చూడు, అన్న ప్లీజ్ కెన్ యూ హెల్ప్ మీ అన్న, ఒక్క నిమిషం నీకు చూపిస్తా అన్న ప్లీజ్, ఒక్క నిమిషం. అది పోనీ అవన్నీ వదిలేయండి. మల్లన్నకు ఎవరెవరు కామెంట్స్ పెట్టినరో దాని కిందకి సంబంధించింది లేదు. అంటే అతని గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏంటంటే అతనికి సంబంధించిన మొత్తం డాటా. ఇప్పుడు సంపద తప్పు చేస్తేనే తప్పు చేసినంటారు, రైట్ చేసినంటారు, రైట్ చేసినంటారు. నేనేమంటానంటే మల్లన్న గురించి మాట్లాడుతూనే నాకు కొంతమంది కాల్ చేసి అన్న గివి కూడా ఉన్నాయన్న, గిట్ల కూడా ఉన్నాయన్న, గింత ఉన్నాయన్న,
చాలా మంది వాళ్ళు అట్లా అన్నారు. వచ్చినట్టు నిజంగా ఎమ్మెల్సీ మల్లన్నని సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్న ఆ భావనలో ఆ నాయకులు ఉన్నారా? ఎందుకు ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకోవాలి? నీ సిగ్నేచర్ స్టూడియోలా నువ్వు కరెక్ట్ చేస్తే మీ చీఫ్ మహేందర్ గారు నిన్ను మెచ్చుకుంటారు. మహేందర్ గారిని నువ్వు వ్యతిరేకిస్తే ఒకవేళ ఇంటర్నల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా నువ్వు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకో, కరెక్ట్ చేసుకో, ఇంటర్నల్గా మాట్లాడుకో. ఇంటర్నల్గా నీకు కాలేనన్నప్పుడు నువ్వు మోతేబరివి కదా, నువ్వు పార్టీ పెడతాన్న ధీరుడు కదా, నువ్వు దంగలివి కదా, తెలంగాణ దంగలివి కదా, పెట్టు. ఈ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి 40 మంది గిరిజన బిడ్డలు 40 నియోజకవర్గాలలో గట్టిగా ఉన్నారు. వీళ్ళు కూడా ఓట్లేయాలి కదా, ఎస్సీ బిడ్డలు కూడా ఓట్లేయాలి కదా. మందకృష్ణ మాదిగల అంటలు పాపం అక్కడ వరంగల్కి పోతే ఓడిపోయిన చరిత్ర లేదు, ఉందా లేదా? పెద్ద పెద్దలు మాటలు నేను ఇప్పుడు ఇట్లా కాదు కానీ సమాజంలో ఏంటంటే ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధం. ఒక నాయకుడు అనుకున్నప్పుడు అందరి ఓట్లు కావాలి మనకు, డెఫినెట్గా అందరి ఓట్లు కావాలి. టార్గెట్ చేయి, నువ్వు వ్యక్తులను టార్గెట్ చేయి, వ్యవస్థను టార్గెట్ చేయకు. వ్యవస్థది ఎప్పుడు తప్పు ఉండదు, వ్యవస్థది ఎక్కడ తప్పు లేదు, వ్యక్తుల తప్పు ఉంది. వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడొచ్చా? రెడ్లు మావచ్చు తాగాలి ఈ రకమైన పదజాలం వారు వాడొచ్చా? తీర్మానం సమంజసమేనా? హైప్ తెచ్చుకుందామని, ఓకే, హైప్ తెచ్చుకుందామని నువ్వు ఒక ఎమ్మెల్సీవి, వాళ్ళు కూడా ఓట్లు వేసిండ్రు, నీకు గిరిజన బిడ్డలు కూడా ఓట్లు వేసిండ్రు, బీసీ బిడ్డలు కూడా ఓట్లు వేసిండ్రు. నువ్వు ఒక నాయకుడిగా ఎట్లుండాలి? నువ్వు ఒక పార్టీలో నీ సొంత ఎజెండాతోని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అయిపోయినారు, నేను కూడా అట్లా అయిపోదాం అనుకున్నాడు. తీరా బొక్కలో పడ్డాడు. పార్టీ నుంచి గెంటేసుడుతోనే నేను భూకంపం సృష్టిస్తా, సునామీ సృష్టిస్తా, లేకపోతే లావా సృష్టిస్తా అని చెప్పినోని క్యూనిస్న వాళ్ళతోని సస్పెండ్ని ఎత్తేయాలి, మళ్ళీ తీసుకోవాలి. మల్లన్న తోపు జంగు, మల్లన్న తురుము జంగు, మల్లన్న ఇనుపు జంగు. ఏ జంగు? నేను ఏమంటున్నా అంటే గిట్లా కాదు, నీకు కమిట్మెంట్, నీకు చేసే సత్తా ఉన్నప్పుడు నిన్ను ఎవడు అన్న. మీకు అంతో ఇంతో రాజకీయ అపారమైన అనుభవం ఉంది రాజకీయాల్లో కాబట్టి, అసలు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మొదటగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు సపోర్ట్ చేసిండు? అధికారం వచ్చిన తర్వాత రోజు పొద్దున్న లేస్తే తెల్లారి ఆ స్క్రీన్ల మీద ఎందుకు వ్యతిరేకిస్తుండు? నేను చెప్పిన కదా, ప్రతిదీ తన రాజకీయ స్వలాభం గురించి తప్పిస్తే ఇంకొకటి ఏమైనా చూసిందా చెప్పు అంటున్నా. ఆ ఇల్లులు కట్టించిండు పాపం, అక్కడెక్కడో ఒక ఇల్లు కూలిపోతే ఇల్లు కట్టించిండు ఆయన సొంత డబ్బులతోనా? వీడియో నువ్వు పెట్టినావు, అది ఆపరేషన్ గురించి అన్నావు. నేను కూడా ఫేస్బుక్ లైవ్లో పెడితే నేను కూడా ఎంతోమందికి చేసిన. ఫేస్బుక్ లైవ్లో నేను ఉద్యమకారునికి ఉన్నప్పుడు ఇదే ఆర్సీ రెడ్డిలలో మిగతా వాళ్ళ దగ్గర పేర్లు చెప్తే ఆర్సీ రెడ్డి వాళ్ళ తమ్ముడు సంథింగ్ వాళ్ళ పేర్లు ఉండేటి. ₹1,00,000 అయ్యేదాన్ని 20,000కు 30,000కు వాళ్ళ వీళ్ళదంటే నువ్వు ఇప్పుడు చేసేది ఇది కదా, ఈ దందనే కదా. అదేమో నువ్వు ముందు పెట్టుకుంటావు, ఇదంతా నువ్వు చేపిస్తావు. క్రెడిబిలిటీ ఉండాలి అంటున్నావు ఉపేందర్ గారు. అంతకు మించింది ఏం లేదు. నీకు క్రెడిబిలిటీ లేని చోట నువ్వు ఎంత మాట్లాడినా వేస్ట్. గతంలో నీ క్యూనీస్ కింద ఎంతమంది చూసేటోళ్ళు, ఇప్పుడు నీ క్యూనీస్ కింద ఏం చెప్తారు? ఇదంతా అయిపోయాక మళ్ళీ ఒకరిని తీసుకొచ్చిండు మహబూబ్ నగర్ నుంచో ఎవరినో పాపం ఒక హ్యాండిక్యాప్డ్ ఆయన తీసుకొని వచ్చి ₹1,00,000 ఇస్తున్న క్యూనీస్ తప్పంటారా? అట్లా సాయం చేయడం? అరే ఇవ్వచ్చు భయ్, ఇవ్వచ్చు, నేను కాదంటలేను. సస్పెండ్ చేసినప్పుడే ఈ డ్రామాలు ఎందుకు అంటున్నా. ఈ డ్రామాలు ఎందుకు? సస్పెండ్ చేసుడుతోనే ఆయన గురించి నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకా మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు ఒక్కసారి నన్ను మంచిగా రావాలి కదా, అవుట్పుట్ నా దగ్గర రావాలి కదా, మంచిగా ఉంటుంది. అంటే మళ్ళీ నుంచి రిప్లై రావాలని కోరుకుంటున్నారా మీరు? ఆయనతో నాకేం రిప్లై కావాలి? నువ్వు మంచి చేసినావు, మళ్ళీ నా మధ్యలో మంచి మాట్లాడుతుండంటే ఒప్పుకున్నాం. నువ్వు ఎలా స్టాండ్లో లేవంటున్నాం, అందుకని ఇది చేస్తున్నాం, అంతే కదా. ఫస్ట్ క్యూ న్యూస్ అన్నావు, దాని తర్వాత శనార్థి పేపర్ అని చెప్పినావు, దాని తర్వాత ఎంతమంది 7200 ఎన్ని పోయినాయి చెప్పసింది? 7200 7200 7200 ఏందన్నా 7200 అంతరార్థం ఏంది? ఏమున్నది మీడియాలో నువ్వు కూడా ఉన్నావు. వాళ్ళదేంది కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ, రావు గారు పాపం కేసీఆర్ తాత అన్న కేసీఆర్ గారిని కూడా అనేక మాటలు ఒక సేరు బియ్యం వండితే సరిపోతుంది అన్నాడు. ఒక సేరు బియ్యం అన్నాడు. వాళ్ళ జనాభా 7200 అనేది వెలుమల ఆ మిత్రుల జనాభా. దాన్ని పట్టుకొని ఏమో చేస్తున్నా అనేది ఏం లేదు. రైట్ టు రీకాల్ అన్నాడు, ఇంకేదో అన్నాడు. రైట్ టు రీకాల్ అన్నాడు, బాగా చెప్తాడు. మా నాన్న ఒక శాస్త్రం చెప్పేది, బేల్ బాటన్ హెప్పీ కటింగ్ లాల్ బాడే లంబేతురా ఘర్ మే దేకు బొట్టి బుర్రా అన్నట్టు ఉంటుంది. బేల్ బాటన్ హెప్పీ కటింగ్, బేల్ బాటన్ అని ఆడు లాల్ బాడే లంబేతురా ఘర్ మే దేకు ఒట్టి బుర్రా. నీకు అర్థమైందా? మంచిగా ఆయనకి ఏం లేకున్నా కానీ ఇది చేస్తాడు. దాని తర్వాత బేల్ బాటన్ అని చెప్పిండు మా పెద్ద ఆయన, మా నాన్నగారు స్వర్గస్థులు, మా నాన్నగారు చెప్పింది. కాబట్టి డెఫినెట్గా నేను ఏమంటున్నా అంటే క్రెడిబిలిటీ ఉండాలి అంటున్నా.
జనసేన పార్టీలో చివరికి నేను ఒక మాట అంటున్నా అంటే జనసేనలో రావాలంటే నీ క్రెడిబిలిటీ ఏంది? నువ్వు మోసకారివి. నేను మళ్ళీ చెప్తున్నా, సంపత్ నాయక్ అనే ఒక వ్యక్తిని ఒక గిరిజన బిడ్డగా, ఒక ఓయూ బిడ్డగా, ఒక జనసేన విద్యార్థి నాయకునిగా, తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్న ఒక నాయకునిగా చెప్తున్నా, మల్లన్న నువ్వు మోసకారివి. ఓకే, నీ స్వార్థం గురించే, నీ రాజకీయ స్వార్థం గురించే నువ్వు పోరాడినవు. అనేక మంది బీసీ బిడ్డలు కూడా నా దగ్గరకు వచ్చి కూడా నీ గురించి చెప్పిండ్రు, అయినా కానీ నేను ఎప్పుడు గొంతెత్తలేదు. నువ్వు మళ్ళా కావాలని నీ అటెన్షన్ గురించి బాజాప్తగా నువ్వు గిట్ట బీసీ బిడ్డలతో అంటే ఎవరైనా ఉంటే నీతోని కాకుండా మిగతా బీసీ బిడ్డలు ఎవరైనా వస్తే చెప్పు. ఒక గిరిజన బిడ్డగా నేను ముందుంటా, మా సామాజిక వర్గం నుంచే కాకుండా బీసీ బిడ్డలను మేము భుజానకి ఎత్తుకుంటాం.